హాయ్ ఫ్రెండ్స్, ఇది సండే లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ లేసేనా ముగ్గేద్దామని ఫుల్ చలి ఉంది. ఇంకా స్వెటర్ అవి వేసేసుకొని చక్కగా తలకావి కూడా కట్టేసుకొని అప్పుడు ముగ్గు వేయడానికి అయితే బయటకు వచ్చాను. కొంచెం లేట్ అయినా కానీ అప్పుడు కూడా బాగా చలిగా ఉంది. ఇంకా కలపది వేసానండి. అక్కడ హోల్లో నేను మళ్ళీ గేట్ వేసి అవి పెడుతున్నాను. అక్కడ అందులో వాటర్ నిలిచిపోతుంది. మనం మళ్ళీ ముగ్గేసేసిన తర్వాత ఆ గేట్ లోపలికి లాగి అది పెట్టామంటే టపక్కుని ఆ ముగ్గు మీదకి వాటర్ వెళ్ళిపోయి మళ్ళీ పోతుంది అనమాట. అందుకే ముందే వేసి ఆ వాటర్ని తీసేసాను. నేను ఎప్పుడు కూడా అలా వినాయకుడు స్వస్తిక్ అయితే వేస్తానండి, ఆ మూల ఈ మూల. ఎందుకంటే అక్కడికి కంపల్సరీ నడుచుకుంటూ అయితే వెళ్ళరు, స్వస్తిక్ వేయొద్దని అనుకుంటారు. కానీ ఆ గేట్ మూల వేస్తాను కాబట్టి అసలు యువతల గేట్ తీయము మేము, ఏదో బండ్లు వెళ్ళేటప్పుడే తీస్తాము. యువతల గేట్ తీసి ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తారు. ఆ మూలకైతే అసలు వెళ్ళరు. నేను ఎప్పుడు కూడా ఈ పైన అయితే వేరే డిజైన్ అయితే ఏది పెట్టనండి, ఇదే పెడతాను. ఇదే అలవాటు నాకు, ఎందుకో ఇదే అలవాటు అయిపోయింది. పైన ఇంక వేరే డిజైన్ ఏం పెట్టబుద్ధి అవ్వదు. ఎలాంటి పండగలైనా ఏమైనా ఇంకా అదే పెడతాను అనమాట. ఇంకా ముగ్గు వేస్తాను, మధ్యలో మూడు పక్కల వేస్తాను అంతే డిజైన్ అయితే. ఇదేనండి సండే రోజుని ఇలాగ ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి కమెంట్ చేసేయండి. ఇంకా స్నానం అది చేసేసి వచ్చాను. పాలు అది పెట్టుకుందాం, కాసుకుందాం, ఏదైనా తాగుదామా అనిపించింది. వేడిగా చల్లగా ఉంది కదా, అందుకని పాలు అయితే పెట్టానండి. ఈలోగా మా వారు రొయ్యలు తీసుకొచ్చారనమాట ఈరోజు, ఫ్రాన్స్. అవి వలాలి, ఎవరు వద్దామా అనేసి అనుకుంటున్నాము. నేనైతే మాధుకు అప్పచెప్పేద్దాం అనుకుంటున్నాను. పాలు అయితే కాగినాయి కదండి, పాల్లో అటుకులు వేసుకుని తిందామని అనిపించింది. ఇంకా టీ కాఫీ మీద అస్సలు లేనే లేదు, ఉత్తి పాలు వేసుకొని అటుకులు తిందామని అనుకున్నాను అనమాట. ఇంకా మాధుకి ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే అసలు మాధుకే తెలీదు. ఇప్పుడు చెప్పాలి నేను. ఇక్కడ అటుకులు శుభ్రంగా కడిగేసుకొని నేను గ్లాసులో అయితే వేసుకున్నాను కదా. ఇక్కడ టిఫిన్ కోసం టమాటా పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం పచ్చిమిర్చి అవి ఎక్కువగా వేసి చేస్తున్నాను. ఇదిగోండి అటుకుల్లో నేను షుగర్ అయితే వేసుకొని ఆ పాలు వేసుకొని తాగుదామని రెడీ చేసుకుంటున్నాను. వేడిగా పాలు. నేను అటుకులు కొన్ని ఎక్కువే వేసుకుంటాను, ఎందుకంటే ఉత్తి పాలు తాగలేను అనమాట. అటుకులతో పాటు ఆ పాలు తాగాలి. అందుకని గ్లాస్ నిండా అటుకులు వేసుకొని అప్పుడు పాలు మిక్స్ చేసుకొని తినేస్తాను. అలాగా ఉత్తి పాలు నా వల్ల కాదు. అదిగో శుభ్రంగా తినేసాను చూడండి. ఇప్పుడు టిఫిన్ వేద్దామని ఆల్రెడీ టమాటా అలా మగ్గబెట్టాను కదా. ఈలోగా మా వారు ఏం చేశారంటే పేపర్లో ఏదో చదివారు అనమాట. పెద్ద ఆయన కోసం, ఆయనకి చాలా ఎక్కువ సంవత్సరాలంట, 102 సంవత్సరాలు ఎంత అని చెప్పారు. ఆయన కోసం డైలీ ఇలా చేసేవారంట, ఇలా తింటారు, ప్రతిదీ చెప్తున్నారనమాట. ఇలాంటి పేపర్లో చూసినప్పుడు నాకు కంపల్సరీ తీసుకొచ్చి చూపిస్తారనమాట. అది చూపిస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత నేను అయితే చట్నీ కాడికి వెళ్ళిపోయానండి. చట్నీ అదిగోండి టమాటా పచ్చడి చేసేస్తున్నాను. ఇంక ఈరోజు మెత్తగా దోశల్లోకి వేద్దామని చెప్పేసి మెత్తగా పలచగా చేస్తానన్నమాట. దోశలు వేస్తున్నాను. ఇక్కడే మాధుకు పెద్ద ట్విస్ట్ అనమాట. ఏంటంటే గోధుమ రవ్వ కలిపాను. నిన్న ఆల్రెడీ ఏంటంటే రైస్ అది రుబ్బింది, కొంచెం పిండి ఉంది. ఆ పిండి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను, మాధుకు తెలియదు. అది వచ్చి వీడియో తీస్తూ అంటుంది అనమాట. ఏమని అంటే, అమ్మ ఉత్తి రవ్వతోనే వేస్తున్నావా దోశలు, ఉత్తి రవ్వతోనే వేస్తున్నావా అని 1కి 4 సార్లు అడుగుతుంది. నేను అన్నాను. అది చెప్తే ఎక్కడ తినదా అని చెప్పేసి అసలు చెప్పట్లేదు. అవునే అని చెప్పేసి ముందు తిను అని చెప్పేసి అట్టయితే వేసి ముందు వీడియో కోసం ఒక ముక్క నేను తినేసానండి. కానీ చాలా బాగుంది పచ్చడి అయితే. ఏమాదు మాట్లాడవేంటి పెద్ద చెప్పు. శుభ్రంగా వేసిస్తే నేను 2 ముక్కలు తిన్నాక మాధుకి ఇచ్చేసానండి, తింటా ఉన్నది. ఇంకా ఎలా ఉందంటే దానికి ఎంత బాగా నచ్చిందంటే 1కి 4 అట్లు తిందా రోజు. అదే కనుక నేను ముందు రైస్ తోటి ఉన్నది పిండి కలిపింది, అది అందులో గోధుమ రవ్వ మిక్స్ చేసి అట్లా వేస్తున్నాను అందరికీ సరిపోవాలని చెప్పి అంటే అసలు నోట్లో పెట్టకపోను. అదే నేను అలా కలిపి వేసి ఇచ్చేస్తే చెప్పకుండా ఉండి చూడండి ఎంత బాగా తిన్నదో. పైగా 3 అట్లు తినేసిన తర్వాత 4 అట్టుకి ఏమన్నదంటే బాగా స్పైసీగా ఉన్నాయంట, కొంచెం షుగర్ కలపమంది అనమాట. కొంచెం చట్నీలో కారం ఎక్కువైందని పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. నేను తక్కువ చట్నీ చేశాను కానీ అందరికీ సరిపోయింది మంచిగా, చాలా బాగుంది. మాట్లాడమ్మా, ఎలా ఉన్నాయి రోజు అట్లు మాది?
బాగున్నాయి, కరకరలాడుతూ క్రిస్పీగా అయ్యి ఇంకా క్రిస్పీగా అయ్యి అంటే తింది. షుగర్ మిక్స్ చేసుకొని చక్కగా మిక్స్ చేయమని చెప్పింది. అది మిక్స్ చేసిన తర్వాత చాలా బాగుంది కదా మధు. చట్నీ అయితే సూపర్ గా ఉంది. ఏంటే నేను చెప్తే తిందువా చెప్పు. ముందు రోజు రైస్ ఇది పిండి ఫ్రిడ్జ్ లో పెట్టిందని చెప్తే తిందువా నువ్వు? తిందునేమో అంట. ఏం తినదండి, అందులో డౌటే లేదు. నేను చెప్పలేదు, అని నాటకాలు ఆడుతుంది కానీ శుభ్రంగా 4 గంటలు తింది. అమ్మయ్య అనుకున్నాను. తర్వాత మీకు ఈ వీడియో మాట్లాడినప్పుడు ఎలాగా చెప్తాను కదా అని దానికి చెప్పలేదు అసలు అప్పటి నుంచి. తర్వాత నేను కూడా తిన్నాను, మా వారు తిన్నారు. చాలా బాగా వచ్చినాయండి అట్లా. అయితే అందరికీ సూపర్గా చట్నీ బాగా అదిరిపోయింది. మా వారిని ముందే ఇచ్చేద్దును, ఇంకా అక్కడ ఎవరు జనం ఉన్నారు, ఆ రోజు సండే కదా కాబట్టి ఈలోగా మేము తిన్నాము, మా వారు వచ్చి తింటున్నారు. పాల్లో చూడండి, అది కూడా చట్నీ అనుకోగలరు మీరు. అయితే గ్లాసులో ఉన్నది పాలు అన్నమాట. అందులో పసుపు మిక్స్ చేసుకుని ఏదో మరి వేరే ఏయో మిక్స్ చేసుకుని బెల్లము మిక్స్ చేసుకొని తాగుతున్నారు. ఇంకా అట్లా వేసుకొని అలా తింటున్నారు. నేను ఈలోగా టిఫిన్ సామానం అవి కూడా శుభ్రంగా తోమేసి క్లీన్ చేసానండి. తర్వాత రొయ్యలు వచ్చినాయి కదా, రొయ్యలు మాధుకు అప్పచెప్పేసాను. ఉన్న పని అంతా నేను చేసుకున్నాను కదా, అదిగో ఆ నరాలు అవి అలా తీసేస్తుంది అనమాట. కానీ తనకి చేతులకి సెలవు చేస్తుంది బాబు అని చెప్పేసి వేడి నీళ్ళు కాచుకొని ఆ గోరువెచ్చని నీటిలో చేసింది అంతా కూడా, చలి పెట్టకుండా చేతులకి. తర్వాత శుభ్రంగా మొత్తం చేసేసిన తర్వాత అలాగా 1 స్పూను 2 స్పూన్ల ఉప్పు వేసింది, కల్లుప్పు పసుపు వేసి శుభ్రంగా కాసేపు అలా రుద్దేసింది, మంచిగా కడిగేసింది. చాలా బాగా చేసింది. అలా చేసుకోవాలండి రొయ్యలు. అయితే నేను అసలు పెళ్ళైన కొత్తలో అలా చేసేదాన్ని కాదు, నాకు తెలియదు అసలు ఆ నరం తీయాలని. ఇదిగోండి రొయ్యలు. అయితే కొన్ని ఏం చేశానంటే ఆ రోజు కూరకి అవి ఏకంగా 400 రూపాయలు రొయ్యలు అంట. నేను 2 పార్ట్ల కింద చేసి సగం ఇప్పుడు వండి సగం ఏమో తర్వాత వండుదామని ఆగిలేసాను అనమాట. అవి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇంకా పైకి వచ్చేసానండి వంట చేద్దామని చెప్పేసి. పొయ్యిలో ఇంకా బొగ్గులు అవన్నీ తీసి జల్లించి మళ్ళీ బొగ్గులేమో రిటర్న్ పొయ్యిలోనే వేసాను. ఇంకా మెత్తగా అవుతాయి కదా అవన్నీ కాలి. బూడిద అంతా మొత్తం మొక్కల్లో కొంచెం వేస్తా వచ్చాను అనమాట. అలా చాలా మంచిది అంటారు కదా. మేము కూడా సామానము అలాంటివన్నీ తోమేదానండి. నాకు అంతకు ముందు తెలుసు కదా వాటి కోసం. ఉండేది బూడిద ఉండేది, దాంట్లో కూడా ఒక బూడితో కూడా తోమితే చాలా బాగా వచ్చేవి. ఇప్పుడు ఇక్కడ బియ్యం కడుగుతున్నాను కదా, ఆ కుడితి నీళ్ళు కూడా మొక్కల్లో వేసేస్తున్నాము. ఇంకా పైన ఉంటే ఏది కూడా వేస్ట్ అవ్వదు, వాటర్తో సహా అలా మొక్కల్లో వేసుకోవచ్చు. కంపోస్ట్ అవి కూడా డబ్బాలో వేసేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఒక్క వస్తువు కూడా పాడవ్వదు, మంచిగా వంట చేసుకుంటే అనిపిస్తుంది. ఇక్కడ వంట అయితే పూర్తి అయిపోయిందండి. ఇలాగ మా వారిని పిలిచి చక్కగా భోజనం అయితే పైనే తినేసాం మేము. చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేస్తూ తిన్నాము. చాలా బాగుంది. మా కర్రీ అయితే ఈరోజు అదిరిపోయింది అనమాట. ఇంకా చెప్తా, మళ్ళీ వీడియోలో వస్తుంది అది, ఇప్పుడు కాదు. ఇంకా మా లంచ్ అదిరిపోయింది కదా. రొయ్యలు అయితే తెలుసు కదా వాళ్ళకి. ఇంకా సామాను అండి పైనుంచి తెచ్చినవన్నీ కూడా ఇదిగో ఇంకా మళ్ళీ శుభ్రంగా కడుక్కోవడం. ఆ మసికుండలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ తోమేటప్పటికి చేతులు లాగేస్తాయి. ఇంకా అవన్నీ తోమి రుద్దిరేపటికి నీరసం అయితే వస్తుందండి. ఇది మా సండే లాగ్ అవుతాయి. మీరేం చేసుకున్నారు ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. నేను చేసిన పని అది కూడా మీకు మొత్తం క్లియర్గా చూపించాను కదా, ఎలా అనిపించింది మీకు అన్నది కమెంట్ చేసేయండి, సరేనా? ఎవరు లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు. అందరూ నాకంటే కొంచెం బాగోలేదని చెప్పేసి నేను లైవ్ అది పెట్టడం లేదండి. ఇలా వీడియో రూపంలోనే మీతో చేస్తాను. తర్వాత చేస్తాను, లైవ్ చేయకుండా అయితే ఉండను, చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అయితే ఇక్కడ సామాను అవి తోమేసాను. ఆ మసిగుండలు తోమేటప్పటికి కొంచెం ఇబ్బంది, కానీ వండేటప్పుడు మాత్రం కూరలు అవి చాలా టేస్ట్గా ఉంటాయి. తినేటప్పుడు అవి కదా మధు, చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ అండి, ఇంకా చెప్పక్కర్లేదు. అవి ఎలా వస్తుంది వాటర్ వేస్తుంది, అవి ఇబ్బంది అనిపిస్తుంది. చేతులు కూడా తర్వాత కొంచెం నల్లగా అలాగా అంటా ఉంటాయి. అదిగో గుచ్చుకుంటున్నాయి ఆ ఊస, అవి కూడా హ్యాండ్స్ కి గుచ్చుకొని మొత్తం గీరుకుంటున్నాయి ఏకంగానే, అలాగున్నది. సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అయితే సామాను అయితే తోమేసాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మెంబర్షిప్ తీసుకోండి, సూపర్ చాట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? బాయ్.